అందరికి నమస్తే. ముగ్గురు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పైన సుప్రీంకోర్టు తీసుకున్న సంచలన నిర్ణయం అందరికి తెలిసిందే. 4 వారాల టైం ఇచ్చిండ్రు స్పీకర్ ఆఫీస్కు. మీరు ఈ 4 వారాలలో నిర్ణయం తీసుకోండి, లేకపోతే మేము సుమోటోగా దీన్ని విచారణ చేస్తామని. అంటే 4 వారాలు నిర్ణయం తీసుకోవడం అంటే మీరు ఎస్ఆర్ను డిస్క్వాలిఫికేషన్ చేస్తారా చెయ్యరా అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ స్పీకర్ ఆఫీసు మళ్ళీ కోర్టుకు పోవడం, అప్పీల్కి పోవడం, లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోవడం ఇట్లాంటివి ఏమీ లేవు. దీనిలో డైరెక్ట్గా ఎస్ఆర్ను మీరు వేస్తారా వెయ్యరా. మీరు వేయాల్సిందే. 4 వారాల డెడ్ లైన్ ఇది, 4 వీక్స్ డెడ్ లైన్. అంటే వచ్చే నెల 9 వరకు డెడ్ లైన్, 9వ తేదీ వరకు. వీళ్ళు వేయకపోతే హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఎనీవే వీళ్ళు బాయిల దుంకుడు ఖాయం, అట్లయినా ఇట్లయినా ఏదో ఒకటి చేయక తప్పదు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీకర్ ఆఫీసు హైకోర్టుకు పోయే అవకాశం లేదు. మళ్ళీ యాక్చువల్గా స్పీకర్ ఆఫీస్ నుంచి చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, అంటే పబ్లిక్ వీళ్ళెవరు మన అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ జనరల్ కదా వాదించేది, వాళ్ళు లేకపోతే పార్టీ మారిన వాళ్ళు ఈ మాట్లాడే మాటలు చూస్తే కొంత ఆశ్చర్యకరంగా, కొంత వికారంగా, ఇంకా కొంత అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లా అయినరు అనేటట్లుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది, ఉత్తరం తీసుకోలేదు. అంతకుముందు కొంతమంది అన్నారు, అంతకుముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోలేదా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోలేదా, మరి అప్పుడు ఎందుకు హైకోర్టు ఇట్లా రెస్పాండ్ కాలేదు, లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అప్పుడు లేదా అని. నిజానికి అప్పుడు లేవు. అప్పుడు ఒకవేళ ఉండింటే అప్పుడు కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఏమంటారు, ఈ కోర్టుల విషయంలో, ఈ జడ్జిమెంట్ల విషయంలో లేటెస్ట్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ జడ్జిమెంట్నే ఫాలో అవుతుంటారు. మొన్న అంతకుముందు కాలేదు కదా అంటే, ఇప్పుడు ఒక ఆయన రేప్ కేసులు ఉన్నాయనుకో, ఒక ఆయనకు ఉరిశిక్ష పడుతుంది, ఒక ఆయనకు 10 సంవత్సరాల లైఫ్ పడుతుంది, ఒక ఆయనకు 3 సంవత్సరాలే పడుతుంటుంది. అది దానిలో ఉండే వ్యవహారాలంతా ఉంటాయి దానిలో. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 141. నేను ఈ సెక్షన్ల గురించి ఎందుకు చెప్తున్నా, నేను కూడా లాస్ట్ వెంటనే నేను కూడా లా చదువుతున్నా, మీకు చెప్పిన ఇంతకుముందే. కాబట్టి సెక్షన్ 141 ప్రకారం సుప్రీంకోర్టులో చేసే జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి దేశంలోని అన్ని హైకోర్టులకు అవి చట్టంతోనే సమానం, అవి చట్టమే, అదొక చట్టం. 141 సెక్షన్ ప్రకారం, ఈ 141 సెక్షన్ ప్రకారం ఏమైందంటే, మే 11, 2023 నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వ్యవహారం మీకు తెలుసు కదా. ఇక్కడి నుంచి శివసేన పార్టీ ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేలంతా ఏక్నాథ్ షిండే మరి వెళ్ళిపోయినరు, వాళ్ళంతా డిస్క్వాలిఫికేషన్ చేయాలని కంప్లైంట్ చేసినారు స్పీకర్కు. అక్కడ ఆల్రెడీ స్పీకర్ కూడా చేంజ్ అయిపోయి అధికార పార్టీ ఎవరైతే వచ్చారో, అంటే ఏక్నాథ్ షిండే పార్టీ ప్లస్ బీజేపీ, తర్వాత ఎన్సీపీ నుంచి చేరిపోయిన కొంత వర్గం, వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ పెట్టినప్పుడు స్పీకర్ కూడా అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్ వస్తారు. అధికార పార్టీ స్పీకర్ ఉన్నప్పుడే కదా ఈ తిప్పలు. ఇదే కాంగ్రెస్కి వెళ్ళి కనుక ఎవరైనా బీఆర్ఎస్కో, బీజేపీకో, ఎంఐఎంకో ఒక ఎమ్మెల్యే పోయిననుకో సింగిల్ డేలా కొట్టేస్తుంది. ఇక్కడ తెలంగాణలో సింగిల్ డేలా ఇక్కడ స్పీకర్ కొట్టిపడేస్తాడు. ఎందుకంటే అధికార పార్టీ నుంచి పోయారు కాబట్టి. స్పీకర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. నిజానికి ఆ పదవికి ఆ గౌరవం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా నేను స్పీకర్ మీద కామెంట్ చేయదలుచుకోలేదు, బట్ స్పీకర్ స్థానానికి ఉండే గౌరవం పోయే విధంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడు మే 11, 2023 నాడు 147 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ 147 పేజీలు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, డేట్తో సహా వెతకండి మీరు. మహారాష్ట్ర కేసులో అక్కడ జరిగింది, మహారాష్ట్ర కేసులో జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఈ 147 పేజీల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. నాకు అనిపిస్తుంది ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు, లేకపోతే ఇంకా నోటీసులు రాని, నోటీసులకు సంబంధం లేని, ఇప్పటిదాకా ఇంకా కోర్టులో చర్చలు జరగని 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడమో, మేము హైకోర్టుతో మాట్లాడతాం, అవసరమైతే మేము డివిజనల్ బెంచ్ కోతాం, అవసరమైతే సుప్రీంకోర్టు కోతాం. సుప్రీంకోర్టు చెప్పిన ఈ 147 పేజీల లెక్క ప్రకారమే, గైడ్లైన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారమే హైకోర్టు ఫాలో అయింది 100%. హైకోర్టులో జరిగిన వాదనలు మొత్తం కూడా సుప్రీంకోర్టులో ఆ తీర్పుకు సంబంధించి ఆ రోజు జడ్జిమెంట్లో ఏముందో దాని బేస్ చేసే వాదన జరిగింది. ఏమని, స్పీకర్కు 90 డేస్ టైం చాలు. స్పీకర్ అనే వాళ్ళు ఓన్లీ ట్రిబ్యునల్. స్పీకర్ అంటే వేరే కాదు. స్పీకర్ విచక్షణ అధికారాలు కేవలం శాసన వ్యవహారాల వరకు మాత్రమే. శాసన వ్యవహారాలు అంటే పరిపాలన వ్యవహారాలు, లేకపోతే శాసనసభ జరుగుతున్నప్పుడు ఉండే వ్యవహారాలు, అంతవరకు మాత్రమే. ఈ డిస్క్వాలిఫికేషన్స్ అనేవి రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.
స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే. స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ 10th షెడ్యూల్ను పరిశీలించక తప్పదు. అందుకే స్పీకర్కు 90 days టైం సరిపోతుంది. 90 days అంటే 3 వారాలు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 వారాల్లో స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో ఎక్కడికైనా మీరు పోవచ్చు అవతల వాళ్ళు. 90 days అంటే 3 నెలలు కానా? నేనే ఉన్నా 3 వారాలు అన్నా. 3 వారాలు అన్నా. ఓకే. 90 days అంటే 3 నెలలు. ఈ 3 నెలలు కనుక దాటితే అవతల వాళ్ళు ఎవరైనా సరే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోవచ్చు అని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. 147 పేజీల గైడ్లైన్స్. దాంట్లో అవి చదివితే నాకు తెలిసి ఈ ముగ్గురే కాదు, ఆ మిగతా 7 మంది కూడా గుండె డమాలంటది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేది అదే. అంతకుముందు వేరు, అంతకుముందు ఉన్న తీర్పు ప్రకారం అంతకుముందు జరిగింది. కానీ ఇప్పుడు తీర్పు వేరు. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరన్నా అధికారంలో ఉండి ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ఓ బీజేపీయో ఎంఐఎం అధికారంలో ఉండి వేరే పార్టీకి వెళ్ళి అధికార పార్టీలోకి పోతే కూడా ఈ తీర్పు వర్తిస్తుంది. ఇప్పుడు వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఇది అందరికీ సమానమైన హక్కులే. అదానికైనా, రోడ్డు పైన బెగ్గింగ్ చేసే వాళ్ళకైనా, ఎక్కడో ఉన్న వాళ్ళకైనా, భారతదేశ పౌరులందరికీ ఒకటే హక్కులు ఉంటాయి. కాబట్టి ఈ తీర్పు ప్రకారం హైకోర్టు చాలా సీరియస్, ఇది సంచలనమైన తీర్పు. ఇప్పటిదాకా మన తెలంగాణలో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా తీర్పు రాలేదు. ఎందుకు అనంటే అప్పటిదాకా సుప్రీంకోర్టు ఈ తీర్పు లేదు కాబట్టి అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తీర్పు ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే స్పీకర్ను నామినల్ చేసినారు. ఇక్కడ స్పీకర్ విచక్షణ అధికారాలు లేకపోతే ఇంకేదో లేదు. స్పీకర్ను వెరీ నామినల్ చేసినారు. స్పీకర్ చేతిలో ఏమి లేదు. ఇప్పుడు ఇంకా స్పీకర్ ఎస్ఆర్నో చెప్పడం తప్ప నేను మళ్ళీ నాకు విచక్షణ అధికారాలు ఉన్నాయి, లేకపోతే స్పీకర్ మాత్రం వీళ్ళు పార్టీ మారలేదని చెప్తారా? లేకపోతే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు మాత్రం వీళ్ళేం పార్టీ మారలేదని చెప్పేసి ఈ అడ్వకేట్ జనరల్ చెప్తారా? తప్పు జరిగిపోయింది. దాని నాగేందర్ ఓపెన్గా దొరికిపోయిండు. మిగతా వాళ్ళు కూడా చాలా ఓపెన్గా చూపించారు. ఇంతకుముందు గాంధీ వ్యవహారం అంతా చూపించినా కదా. డైరెక్ట్గా కండవాలు కప్పుకున్నారు అందరూ. 10 మంది విడివిడిగా ఎవరికి వాళ్ళు పోయి కండవాలు కప్పుకున్నారు. దాని వెనక ఏం జరిగిందో చెప్పినాయి. దాని వెనక పెద్ద ఆశ చూపించారు పాపం వాళ్ళకు. వాళ్ళు ఏదో ఆశ పడిపోయినరు. ఇప్పుడు ఏంది, నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడినారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టు 4 వారాల డెడ్ లైన్ పెట్టిన తర్వాత తెల్ల వెంకటరావు గారు కూడా మాట్లాడారు. భద్రాచలం ఎమ్మెల్యే, శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడి మేము హైకోర్టు అడ్వకేట్స్తో చర్చిస్తాం, అవసరమైతే మేము డివిజనల్ బెంచ్ కోతామని అన్నారు. నిజానికి దీనిలో వీళ్ళకి సంబంధమే లేదు. కడియం శ్రీహరికి, తెల్ల వెంకటరావుకు, దాన నాగేందర్కు నోటీసులు ఇవ్వలే హైకోర్టు. అసలు వీళ్ళకి ఏం సంబంధం లేదు. వీళ్ళు డివిజనల్ బెంచ్ కాదు, ఎక్కడ వనికే ఛాన్స్ లేదు. వీళ్ళు ఇచ్చింది స్పీకర్ ఆఫీస్కు, తీర్పు స్పీకర్ ఆఫీస్కు. ఇంకా మళ్ళీ స్పీకర్ ఆఫీసే మళ్ళీ అప్పీల్ పోయే అవకాశం లేదు. ఇక్కడ డెడ్ లైన్ పెట్టింది స్పీకర్ ఆఫీస్కు. కాబట్టి ఇంకా వీళ్ళు పోతామనేది వాళ్ళ అవగాహన రాహిత్యం అనిపిస్తుంది నాకు. ఎవరైతే మేము ఇంకా డివిజనల్ బెంచ్ పోతాం, సుప్రీంకోర్టుకు పోయినా దీనిలో ఒక డెడ్ లైన్ ఉంటుంది, కొన్ని తీర్పులు ఉంటాయి. దీనిలో మీరు పార్టీ మారలేదని ప్రూవ్ చేసుకోగలరు ఎవరన్నా? ఎక్కడ ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు. ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యారు మీరు. పార్టీ మారినట్టుగా ఆల్రెడీ ప్రూఫ్స్ బయటకు వచ్చినాయి, మీరు మాట్లాడిన మాటలు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్. వెనక నువ్వు ముందర గొయ్యి అంటారు చూడు, అంతకన్నా దారుణమైన ఏమైనా సామెతలు ఉంటే వాడాలి దీనికి. 3 ఎమ్మెల్యేల వ్యవహారం తేలిపోయింది. కేవలం టైం పీరియడ్ మాత్రమే. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా? స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టులో జరగాల్సింది కోర్టులో జరుగుతుంది. నేను చెప్పిన మణిపూర్లో ఏం జరిగిందో, మణిపూర్లో 7 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో సేమ్ 4 weeks టైం పెట్టింది. అక్కడ ఒక నెల. అక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. లాస్ట్కి డిస్క్వాలిఫికేషన్ చేసింది కోర్టు. ఇంకా తర్వాత ఇంకా స్పీకర్ అధికారాల మీద కోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు అక్కడ ఇచ్చింది గైడ్లైన్స్ కొన్ని. స్పీకర్ కూడా కొన్ని ఉంటాయి. స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. స్పీకర్ అనగానే రాజ్యాంగాన్ని మించి కాదు, ఎవరు రాజ్యాంగాన్ని మించి కాదు, అందరూ రాజ్యాంగం లోబడే ఉండాల్సింది. స్పీకర్ అయినా, మానవులైనా, సామాన్యుడైనా, నేనైనా, మీరైనా రాజ్యాంగంలో ఉన్నాయని మనం పాటించాల్సిందే. స్పీకర్కు అధికారం ఉంది కాబట్టి మీరు నెలలో నిర్ణయం తీసుకోమని చెప్పింది స్పీకర్ ఆఫీస్కి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ దీనిలో ఇక చేసేది ఏమీ లేదు. ఇదంతా ఉరిశిక్ష పడ్డలో కూడా లాస్ట్ చివరి కోరిక ఏందని అడుగుతారు, కానీ వీళ్ళకి ఆ కోరిక కూడా లేదు. ఎందుకంటే ఇది అట్లాంటి కేసు కాదు. ఇది కేవలం డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన కేసు. ఇక్కడ చావు అనేది ఏం కాదు. ఎమ్మెల్యే పదవి పోవడం అనేది చావుతో సమానం కాదు కదా. ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ చేయడం అనేది చావుతో సమానం కాదు. ఆయన మళ్ళీ పోటీ చేయొచ్చు, అవసరమైతే ఆ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవచ్చు, లేకపోతే ఇంకేదైనా అసలు పోటీ చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చు. అది ఏమైనా జరగవచ్చు. ఎనివే
కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం అయితే ఇక అది డెడ్ లైన్. స్పీకర్ కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఇది. ఈ తీర్పును అర్థం చేసుకోలేకపోతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లేసినారో జనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఎవడేం చేయలేడు. మేము రాజకీయాలు వేరు, కోర్టులు వేరు. మీరు రాజకీయంగా స్టేట్మెంట్లు ఏమని ఇచ్చుకోవచ్చు, కానీ కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ఇది. కాబట్టి మీరు అనవసరంగా మేము డబల్ బెంచ్ కోతాం, ట్రిబ్యునల్ కోతాం, ఇంగేరు కోతాం, డివిజనల్ బెంచ్ కోతాం, ఇవన్నీ కూడా లేదు. అసలు అసెంబ్లీకే లేదు. ఇప్పుడు స్పీకర్ ఆఫీస్కే మళ్ళీ అప్పీల్కి పోయే అవకాశం లేదు వాళ్ళు ఇచ్చిన తీర్పులో. అంత సెన్సేషనల్ ఇది. పేపర్లు చాలా తక్కువ చిన్నగా చేసి రాసినాయి, కానీ అది రేపు తెలుస్తుంది. ఒక 1 మంత్ తర్వాత వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. పేపర్లు ఎవరైనా మనసును వచ్చుకుంటారేమో, ఇది గవర్నమెంట్కి నెగిటివ్ అవుతుందేమో అని చెప్పేసి చాలా స్మూత్గా ఒకరు షెడ్యూల్ పెట్టినని, ఒకరు 4 ఎమ్మెల్యేలను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇంకేదో రాశారు. కానీ ఆ జడ్జిమెంట్ కాపీ చూస్తే మీకు అర్థమవుతుంది. వ్యవహారం చాలా దూరం పోయింది. మీ చేతుల్లో లేదు, ఎవ్వరి చేతుల్లో లేదు. ఇప్పుడు ఎస్ఆర్ నో అంతే. జరగాల్సింది ఏదో జరిగిపోవాలి. కట్ చేస్తారా చెయ్యరా, మీరు చేయకపోతే హైకోర్టు చూసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.